Yes, good morning, officers. Time for today's current affairs videos. 11th December 2025. మంచి టాపిక్స్ ఉన్నాయి. And as I said, we are going to cover 3 newspapers. ఎందుకంటే మీ ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది కాబట్టి you have to concentrate on not just Hindu. You have to concentrate on Indian Express as well as Mint newspaper నుంచి కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలి. సో బేసికల్గా టార్గెట్ ఈస్ ప్రిలిమ్స్ 2026 as well as మెయిన్స్ 2026 కాబట్టి దానికి అనుకూలంగా మనం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పటికి అన్ని సెట్ అవుతాయి. So that is the whole game. So keeping that in mind, let's look at what are the topics for today. First topic for today is about judicial abdication function. See, basically ఈ టాపిక్ అబ్డికేషన్ అంటే డ్యూటీ నుంచి తప్పించుకోవడం. డ్యూటీ నుంచి తప్పించుకోవడం అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో జ్యుడిషియరీ మీద డైరెక్ట్గా ఆ కామెంట్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఓవర్ 1.8 crore ఇన్వెస్టెడ్ ఇన్ పిఎల్ఐ. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్, ఏఐ మస్ట్ పే. ఏఐ కంపెనీస్ రన్ చేసే వాళ్ళు పేమెంట్ చేయాలా అనేది క్వశ్చన్. నెక్స్ట్, అమెజాన్ టు ఇన్వెస్ట్ $35 billion ఇన్ ఇండియా. ఎందుకు? వై? నిన్ననే మైక్రోసాఫ్ట్ $17.5 billion పెట్టడానికి రెడీ అయ్యాడు. ఈరోజే అమెజాన్ $35 billion పెట్టడానికి రెడీ అవుతున్నారు ఇండియాలో. దట్ షోస్ ది ఎకనామిక్ ఇంప్రెషన్ దట్ ద వరల్డ్ హ్యాస్ అండ్ కంపెనీస్ హ్యాస్ ఆన్ ఇండియా. నెక్స్ట్, ఐఏఎఫ్ మార్క్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్క్స్ 1971 విక్టరీ విత్ మోహన్ బారి ఇన్సిడెంట్. ఇది బంగ్లాదేశ్ 1970 వార్కి సంబంధించింది. దేర్ఫోర్ ఇది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హిందూలోంచి తీసుకున్న ఆర్టికల్స్. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ ద హిందూ. హిందూ ఆర్టికల్లో తీసుకున్నవి. నెక్స్ట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో తీసుకున్న ఆర్టికల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఢిల్లీస్ ఆఫర్స్ బెస్ట్ ఎవర్ బట్ ఇండియా హార్డ్ నట్ టు క్రాక్ అని చెప్పేసి 2-day US విజిట్, అంటే యుఎస్ వాళ్ళు ఇండియా విజిట్లో తీసుకున్న నిర్ణయాలు. హార్డ్ నట్ టు క్రాక్ అంటే మనల్ని కన్విన్స్ చేయడం కష్టం అని అర్థం. నెక్స్ట్ టాపిక్, చైల్డ్ కేర్, ద గ్రోత్ లీవర్ దట్ కాంట్ బి ఇగ్నోర్డ్. ఇది ఒక ఎడిటోరియల్ పేజ్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీపావళి ఇన్స్క్రైబ్డ్ ఆన్ టు యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ICH లిస్ట్లోకి, జాబితాలోకి వచ్చింది. దేర్ఫోర్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్. సో ఇవన్నీ కూడా మనకి ఈ మూడు కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లోంచి తీసుకున్న ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్, గ్లయోబ్లాస్టోమా, ఇది SNTకి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక పెద్ద సిరీస్ రైటర్, షో క్రియేటర్ షాపో హాలోక్ అని మీరు నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో చూస్తుంటారు. ఆవిడ చనిపోయారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లయోబ్లాస్టోమా. ఇది ఒక కొత్త కైండ్ ఆఫ్ క్యాన్సర్ ఇది. సో దాని గురించి డీటెయిల్స్. నెక్స్ట్, AI ఆన్ ద ఫార్మ్ అవార్డ్స్ ఇచ్చారు. ఫార్మింగ్ టెక్నాలజీలో AI ఎట్లా వాడుతున్నారు దానికి కొన్ని కంపెనీస్కి ప్రైజులు ఇచ్చారు. దేర్ఫోర్ SNTకి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా మనం మింట్ న్యూస్ పేపర్లోంచి తీసుకున్న ఆర్టికల్స్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టాపిక్స్. ఇది 9th ఆర్టికల్, ఇది 10th వన్. ఈ రెండింటిని మనం తీసుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ టుడే. సో 10 టాపిక్స్ ఫ్రమ్ 3 మేజర్ న్యూస్ పేపర్స్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎస్ఏ కూడా పనికొచ్చే ఆర్టికల్స్. కాన్సన్ట్రేట్ చేయండి, రివైజ్ చేయండి. సో ఇది కాకుండా మీకు ఆల్రెడీ తెలుసు, వీ హ్యావ్ స్టార్టెడ్ ద క్రాష్ కోర్స్ బ్యాచ్. మీకు తెలుసు, అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ద గ్రేట్ శ్రీరామ్ సార్ 3500 సెలెక్షన్స్ ఆల్రెడీ డన్. సో ఈ క్రాష్ కోర్స్లో మేము ఏం ప్రొవైడ్ చేస్తాం, 100 days ఆఫ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం విత్ స్పెషల్ ఫోకస్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. 50 ప్రిలిమ్స్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం, రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, కంప్లీట్ CSAT అండ్ GS కవరేజ్ చేస్తాం, 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ ఇస్తాం, ప్రిలిమ్స్ రివిజన్ బుక్లెట్స్ ఇస్తాం, 18 months కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇస్తాము, ప్రిలిమ్స్ సాక్స్ ఫ్రమ్ UPSC టాపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫీజు ఆన్లైన్ అయితే 9,999, ఆఫ్లైన్ అయితే 14,999. These are the things
దీస్ ఆర్ ఆల్ అవర్ ప్రీవియస్ టాపర్స్. మీరు నెక్స్ట్ కావాలనుకుంటే తొందరగా జాయిన్ కావండి. క్రాష్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో బీ రెడీ ఫర్ ఇట్. ఇది కాకుండా యూజ్ ద కోడ్ శ్రీరామ్ ఫర్ గెటింగ్ హైయెస్ట్ డిస్కౌంట్. దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ యూ. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ 8121191985 or mail at www.sriramsais.com. So let's move to the first topic for today. A verdict that is abdication of judicial function. Abdication ante cheppanu kada, running away, run or avoid duty. Abdication ante duty ni avoid చేస్తుంది. జుడిషియరీ చేయాల్సిన ఫంక్షన్స్ ఏమీ చేస్తలేదు, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది ఓవరాల్ ఆర్టికల్. సో అది గేమ్. ఎందుకు ఏంటిది అనేది చూద్దాము. పాలిటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. ఫస్ట్, వాట్ ఇస్ ద కాంటెక్స్ట్? Context is about the 16th presidential reference. దీంట్లో ఇష్యూ is about timelines. టైమ్లైన్స్ ఫిక్సింగ్ అనేది బేసికల్గా ఇష్యూ. అక్కడ ఫిక్సింగ్ ఆఫ్ టైమ్లైన్స్. దీంట్లో క్యారెక్టర్స్ ఎవరు టైమ్లైన్స్? స్పీకర్, ఫస్ట్ ఆయనే కదా మొత్తం దానికి. నెక్స్ట్ గవర్నర్, అండ్ ఫైనల్లీ ప్రెసిడెంట్. ఈ ఫిక్సింగ్ టైమ్ లైన్స్ దేంట్లో బేసికల్గా బిల్స్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. సో స్పీకర్, గవర్నర్, ప్రెసిడెంట్, వీళ్ళ ముగ్గురు టైమ్ లైన్స్ 16th ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ లో సెట్ చేయకుండా సైలెంట్ అయిపోయింది. సో ఇష్యూ ఏంటంటే ద సుప్రీం కోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఫిక్సింగ్ టైమ్ లైన్స్ నాట్ హ్యాపెనింగ్. అది ఓవరాల్ ఇష్యూ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో స్పీకర్ పరంగా చూసుకుంటే 10th షెడ్యూల్ లో ఉన్న ఇష్యూస్, వాటి మీద టైమ్ లైన్స్ గురించి ఏమీ చెప్పలేకపోతుంది. సో బేసికల్గా ఈ 10th షెడ్యూల్ ఉన్నవన్నీ కూడా డిస్క్వాలిఫికేషన్ కేసెస్. సో దాని మీద దేర్ ఇస్ నో సెట్ టైమ్ లైన్. గవర్నర్ కేసులో మీకు తెలిసింది ఆల్రెడీ, చాలా ఇష్యూస్ మాట్లాడడం దీని గురించి. విత్హోల్డ్ ఆర్ గివ్ అసెంట్, ఇది ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ఆర్టికల్ 200. సో దీని మీద జరగలేదు, దీని మీద జరగలేదు. అండ్ ప్రెసిడెంట్ ఫైనల్ గా కన్సెంట్ ఇవ్వడం. ప్రెసిడెంట్ ఏంటిది? కన్సెంట్ ఆర్ అసెంట్ అంటారు దాన్ని. ఆర్టికల్ 111. సో ఫైనల్ గా వీటి మీద గవర్నర్ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ సెట్ టైమ్ లైన్స్ ఫర్ దీస్ సిచ్యువేషన్స్. ఇంత చేసిన తర్వాత, రిఫరెన్స్ పీరియడ్ తర్వాత కూడా సుప్రీం కోర్ట్ వాజ్ నాట్ ఏబుల్ టు గివ్ అ జడ్జ్మెంట్. కాబట్టి దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ అబ్డికేషన్ ఆఫ్ డ్యూటీ, అంటే డ్యూటీ చేయకుండా జంప్ అయిపోతున్నారు అని చెప్పేసి బేసికల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది ఆన్ దీస్ పర్టికులర్ కేసెస్. సో ఈ స్పీకర్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? లెట్స్ లుక్ ఎట్ అనదర్ యాంగిల్.
ఫస్ట్ మనం స్పీకర్ గురించి మాట్లాడదాం. ఈ స్పీకర్ ఇష్యూలో 10 schedule ఉన్న డిస్క్వాలిఫికేషన్స్ కేసెస్ కానీ చేయకపోవడం వల్ల వాట్ ఈస్ ద ఇఫెక్ట్ ఆఫ్ ఇట్? దానివల్ల ఏవైతే డిఫెక్షన్ కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ని మెజారిటీ రూల్ పరంగా రూలింగ్ జరిగిపోతుంది. సో రియల్ డెమోక్రసీ అక్కడ రిఫ్లెక్ట్ కాదు పార్లమెంట్లో. స్పీకర్కున్న టైమ్ లైన్ ఇష్యూస్ వల్ల డిఫెక్షన్ కేసెస్ ఏమన్నా ఉంటే అక్కడ ఏమైపోతుందంటే మెజారిటీ విల్ ప్లే మ్యానిపులేషన్ ఇన్సైడ్ ది అసెంబ్లీస్ ఆర్ పార్లమెంట్. సెకండ్ ప్రాబ్లం గవర్నర్ విత్హోల్డ్ ఆర్ అసెంట్ ఇవ్వకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ సరిగ్గా జరగవు. బికాస్ ఆఫ్ విత్హోల్డింగ్ ఆఫ్ గవర్నర్స్. అండ్ ఇలాంటి ఫిక్స్డ్ టైమ్ లైన్స్ లేకపోవడం వల్ల నో ఫిక్స్డ్ టైమ్ లైన్స్ లేకపోవడం వల్ల కాన్స్టిట్యూషన్ యొక్క మిషనరీ ఫెయిల్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిలియర్ అవుతుంది. పార్లమెంట్ చక్కగా ఫంక్షన్ చేయవు, డెమోక్రటిక్గా ఫంక్షన్ చేయవు, ఒక అథారిటేరియన్ మోడ్లో ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఫెడరల్ ఇంబ్యాలెన్స్ అంటే స్టేట్కి సెంటర్స్ మధ్యన కథలు స్టార్ట్ అవుతుంది. సో దిస్ లీడ్స్ టు ఫెడరల్ ప్రాబ్లమ్స్. ఈ ఫెడరల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఓవరాల్గా కంప్లీట్ మిషనరీ ఫెయిలియర్ అవుతుంది అనేది ఓవరాల్ ఐడియా. సో దీంట్లో సుప్రీంకోర్టు అసలు డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతుంది? టైం లైన్ ఫిక్స్ చేయడమే కదా, ఈజీ కదా. ఇగో ఇన్ని దాంట్లో అయిపోవాలి అని చెప్పొచ్చు కదా సుప్రీంకోర్టు. ఎందుకు చెప్పలేకపోతుంది? రీజన్ బేసికల్గా అక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సుప్రీంకోర్టు ఎందుకు చేయలేకపోతుంది? వై ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఈస్ బికాస్ ప్రాబ్లమ్ ఈస్ ఫిక్సింగ్ ఆఫ్ టైమ్ లైన్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇంతకాలంలో అయిపోవాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంది. అంటే ఇఫ్ ద సుప్రీం కోర్ట్ మెన్షన్స్ దట్ ఇంత టైం లైన్లో నువ్వు అసెంట్ ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పెడితే ఇట్ ఈస్ లైక్ రీరైటింగ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రీరైటింగ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జరగదు బికాస్ ది ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ బి లాస్ట్. సో ఏం చేసింది సుప్రీంకోర్టు? అరే మాకు సంబంధం లేదు అబ్బాయి. సుప్రీంకోర్టు సెడ్ దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పార్లమెంట్ డిసైడ్ చేయాలి ఇవన్నీ. ఎందుకంటే అమెండ్మెంట్ తీసుకురావాలన్నా సరే పార్లమెంట్ షుడ్ డిసైడ్. ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. యూ కెన్ బ్రింగ్ అన్ అమెండ్మెంట్ టు కాన్స్టిట్యూషన్ ఓన్లీ త్రూ ది అమెండ్మెంట్ యాక్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ తీసుకురావాలి, రీరైటింగ్ ద కాన్స్టిట్యూషన్ చేయాలంటే ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పార్లమెంట్. కానీ టైం లైన్స్ ఫిక్స్ చేయాల్సిందే పార్లమెంట్ గురించి. సో వాళ్ళే టైం లైన్స్ సెట్ చేసుకోవడం అంటే పార్లమెంట్ షుడ్ ఇట్ సెల్ఫ్ ఫిక్స్ ద టైమ్ లైన్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. జ్యుడిషియరీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పేసి 16th ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో క్లియర్గా సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది. అందుకే ఏమవుతుంది, సుప్రీంకోర్టుని క్రిటిసైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై ద క్రిటిసిజం ఈస్ స్టార్టింగ్. అందుకే దే ఆర్ యూజింగ్ ద వర్డ్ అబ్డికేషన్ ఆఫ్ డ్యూటీ. ఆర్టికల్లో అబ్డికేషన్ అంటే డ్యూటీని సరిగా చేస్తలేదు అని చెప్పేసి చెప్తున్నారు. చాలామంది దీనికి అగేన్స్ట్గా ఉన్నారు, ఎస్పెషల్లీ అపోజిషన్ అండ్ అదర్ ప్లేయర్స్. సో బేసికల్గా సిన్స్ ఇట్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, కోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని మనం చెప్పచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ మనకి పాలిటీలో వచ్చే కాన్సెప్ట్స్ ఏంటిది, మనకి ఎగ్జామ్ పరంగా దేని మీద క్వశ్చన్ రావచ్చు, మెయిన్స్ పరంగా వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్ అనేది మనం యాంగిల్ ఆలోచించాలి ఎప్పుడైనా సరే. దీంట్లో
The question that can come from this particular beautiful topic is judicial restraint. అంటే ఏమి డెసిషన్ తీసుకోపోవడం, ఒక దాని మీద యాక్షన్ తీసుకోపోవడం వర్సెస్ నీడ్ ఆఫ్ ది అవర్, డెమోక్రటిక్ నెసెసిటీ. యూ విల్ గెట్ అ క్వశ్చన్ ఆన్ దేశానికి అత్యవసరమైన పరిస్థితుల్లో జుడిషియరీ ఏమీ చేయలేకపోతే ఏంటి పరిస్థితి అనేది యూ కెన్ గెట్ అ క్వశ్చన్ ఇన్ మెయిన్స్. అందుకే దిస్ టాపిక్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. స్ట్రాంగ్ స్టాండ్ ఆఫ్ ద జుడిషియరీ లేకపోతే పార్లమెంట్లో డెమోక్రసీకి ఎట్లా హర్ట్ చేస్తుంది అనే ఒక క్వశ్చన్. మనం అనుకోవచ్చు అంత బాగానే ఉంది కదా, ఎందుకు ఇదంతా. ఈరోజు లీడర్స్ బాగున్నారన్నంత మాత్రాన, అంటే టుడేస్ లీడర్స్ మైట్ బి గుడ్, దేర్ ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ ఫైన్. టుమారో ఇఫ్ ద లీడర్స్ ఆర్ బ్యాడ్, అప్పుడు ఏమవుతుందంటే దే విల్ టేక్ రాంగ్ డెసిషన్స్ అండ్ దానికి దిస్ కేస్ విల్ బికమ్ అ ప్రెసిడెంట్. ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫిక్సెస్ టైమ్ లైన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ప్రాబ్లం ఏమవుతుందంటే కాన్స్టిట్యూషన్ మెకానిజంని మనం మార్చేస్తాం వితౌట్ పార్లమెంట్ అప్రూవల్. సో ఇఫ్ జుడిషియరీ టేక్స్ అ స్ట్రాంగ్ డెసిషన్ దేర్ ఆన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఆలోచించండి. ఇప్పుడు లీడర్స్ బాగానే ఉన్నారు కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. రేపు పొద్దునొచ్చే లీడర్స్ సరిగా లేరనుకోండి, అప్పుడు వాళ్ళు జుడిషియరీని ఫోర్స్ చేసి మీరు ఆల్రెడీ ఒకసారి కాన్స్టిట్యూషన్ని మార్చారు, మా గురించి ఇప్పుడు మార్చండి అని ఈ కేసుని ప్రిసిడెంట్, PRECEDENT, ప్రిసిడెంట్ అంటే ముందు జరిగిన కేసు, దాని మీద వచ్చిన ఆర్డర్, జుడిషియల్ ఆర్డర్, ఆ జుడిషియల్ ఆర్డర్ మాకు కూడా చేయండి అని చెప్పేసి ఫ్యూచర్లో జుడిషియరీని ఫోర్స్ చేసి కాన్స్టిట్యూషన్ని తిరగరాసే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి జుడిషియరీ కూడా ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేయకూడదు. కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ట్రయింగ్ టు షో జుడిషియల్ రిస్ట్రెయింట్. సో ఏదైనా చేంజ్ తీసుకురావాలంటే పార్లమెంట్ నుంచే రావాలి అని చెప్పేసి జుడిషియరీ దీనికి ఒప్పుకోవాలి. ఇష్టం లేకపోయినా సరే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఐ కెనాట్ డూ అని చెప్పేసి జుడిషియరీ చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. సో 16th ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లోంచి వచ్చే మెయిన్స్ ప్రాబబుల్ క్వశ్చన్ ఇస్ జుడిషియల్ రిస్ట్రెయింట్ వర్సెస్ డెమోక్రటిక్ నెసెసిటీ. దీని మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ మెయిన్స్ క్వశ్చన్ ఫర్ 2026. సో దీనికి కావాల్సిన నోట్స్, నో టైమ్ లైన్స్ ఫర్ కీ అథారిటీస్, ఇంపాక్ట్ ఆన్ ఎస్పెషల్లీ యాంటీ డిఫెక్షన్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షనింగ్కి ఇంపాక్ట్ ఏమవుతుంది. నెక్స్ట్, సుప్రీం కోర్ట్స్ పొజిషన్ ఇన్ ద 16th ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్. సో judiciary warned, Ambedkar గారు emphasize చేసిన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ పాస్ట్ కేసెస్ లైక్ సబర్మలా కేసు, LGBTQ రిలేట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఫర్ ప్రోగ్రెసివ్ రూలింగ్స్ అని మనం చెప్పొచ్చు. ఇలాంటి వాటికి, దోస్ కేసెస్కి యూ కెన్ యాడ్ ఆన్ టు దిస్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసి నాకు పంపించాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈజ్ అబౌట్ PLI స్కీమ్స్. సో దీంట్లో ఆల్మోస్ట్ 1.8 lakh crore టు బి ఇన్వెస్టెడ్ అండర్ PLI స్కీమ్స్, గవర్నమెంట్ చెప్పడం స్టేట్మెంట్. సో దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఇస్ PLI అంటే ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ. బేసికల్గా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే వెరీ సింపుల్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని కంపెనీస్కి డబ్బులు ఇస్తుంది. ఎందుకు? ప్రొడక్షన్ చేయడానికి. ఎందుకంటే డైరెక్ట్గా జీడిపికి లింక్ అవుతుంది. జీడిపి అంటే ఏంటిది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. సో కొన్ని సెక్టర్స్లో కొన్ని కంపెనీస్కి గవర్నమెంట్ వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? వాళ్ళ డబ్బులు పెడతారు, గవర్నమెంట్ కూడా డబ్బులు పెడుతుంది. పెట్టుకుని ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ కంపెనీస్లో గూడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, జాబ్స్ పెరుగుతాయి, ఎకానమీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. అంటే there will be growth in the economy because of more number of goods being added into the economy, which are very good for domestic purpose as well as for exports కి సంబంధించి. సో ఇన్ సింపుల్ టర్మ్స్ PLI అంటే ఏంటిదంటే, సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ గివ్స్ మనీ టు సమ్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ to improve more manufacturing of goods, services, so that it increases exports, imports ni reduce chesukovadaniki, jobs create cheyadaniki, and overall ga
జీడిపిని పెంచడానికి. దిస్ ఈస్ ద సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ పిఎల్ఐ. సో పిఎల్ఐ అంటే ఏంటి అని అంటే పెద్ద టెన్షన్ పడకుండా సింపుల్గా ఇది చెప్పచ్చు. సో దిస్ ఇస్ నట్, ఈ కంపెనీస్ యూజువల్గా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. సో ఇట్ గివ్స్ ఫండింగ్ టు ప్రైవేట్ కంపెనీస్ in different sectors so that they improve the more number of goods. దానివల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గుతుంది, లోకల్గా జాబ్స్ పెరుగుతాయి, జీడిపి పెరుగుతుంది బికాస్ మోర్ గూడ్స్ ఆర్ యాడెడ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పిఎల్ఐ. అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే మీనింగ్ ఇది మాట. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మస్త్. ఇది కాన్సెప్ట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పిఎల్ఐ. పిఎల్ఐ కాన్సెప్ట్ ఏంట్రా నాయన అంటే అది. ఇది తెలిస్తే దెన్ వీ విల్ అండర్స్టాండ్ వై సో మచ్ మనీ 1.8 lakh crores డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి అసలు ఈ ఆర్టికల్లో ఏ సెక్టర్స్లో ఎందుకు అనేది మనం చూసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే పిఎల్ఐ స్కీమ్ amount of money is 1.8 lakh crore. ఈ పైసలు as I said they must be invested in companies, usually private by nature. సో అవి ఏంటిది అనేది మనము గుర్తు చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో మొత్తం కలుపుకొని ఒక 14 సెక్టర్స్లో పెడుతున్నారు. సో ఆ లిస్ట్ మన దగ్గర ఉండాలి లైట్గా. బేసికల్గా దే ఆర్ లుకింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంతోపాటు ఫార్మా, ఇవి మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తున్నారు. అది కాకుండా టెలికామ్ సెక్టర్స్, ఆటో, బ్యాటరీ ఇండస్ట్రీ, ఈవీ బ్యాటరీ ఇండస్ట్రీ, అండ్ మేజర్లీ ఫుడ్ ప్రాసెసింగ్. సో ఇవి మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. ఇది కాకుండా they are also investing in majorly telecoms, chip manufacturing, pharma, telecom, auto, battery, food processing. Then they are also looking into solar modules and wind modules, renewable modules. వీటన్నిటికి కూడా ఈ 1.8 lakh crores ఈ ఫీల్డ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని ఓవరాల్ ఐడియా. ఓకే, దట్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. దాంట్లో ఇంకా మైనర్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. సో మేజర్గా దీస్ ఆర్ ద ఫీల్డ్స్ దట్ దే ఆర్ లుకింగ్ ఎట్. సో ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ప్రీవియస్గా డేటా చూసుకుంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ డేటా ఈ పిఎల్ఐ స్కీమ్స్ వల్ల ప్రీవియస్ దాంట్లో ఇండియా హ్యాస్ గాట్ అబౌట్ 17 lakh crores ఫ్రమ్ పిఎల్ఐస్కి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇండియాలో కొన్ని లక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడితే రిటర్న్లో ఇండియాకి ప్రీవియస్గా 17 లక్షల కోట్లు ఇండియాకి బెనిఫిట్ కింద వచ్చింది. సో ఇండియా ఎర్న్డ్ అబౌట్ 17 lakh crores ఇన్ ప్రీవియస్ సెషన్స్ ఫ్రమ్ పిఎల్ఐ ఎనేబుల్డ్ ఇండస్ట్రీస్. దీంట్లో ఓన్లీ ఎక్స్పోర్ట్స్ ఒక్కటే గ్రేటర్ దాన్ 7.5 crores ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చినాయి. అంటే బయట దేశాల నుంచి 7.5 lakh crores have come only from exports in the previous sessions. So that is the push మాట బేసికల్గా. సో దానివల్ల ఏమైపోయిందంటే బికాస్ ఎక్స్పోర్ట్స్ కింద వచ్చినాయంటే ఏంటిది, ఇట్ ఈస్ క్లియర్లీ షోరింగ్ దట్ ఇండియా యొక్క export competitiveness
సూపర్గా ఇంక్రీజ్ అయిందని మనం చెప్పచ్చు బికాస్ ఆఫ్ దిస్ ప్రూఫ్. సో దీనివల్ల ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 12.5 lakh జాబ్స్ వర్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దిస్. దట్ ఈస్ అనదర్ సూపర్ న్యూస్ ఫర్ PLI ఇండస్ట్రీ. ఓకే, అండ్ దీనివల్ల ఆల్మోస్ట్ 2 lakh ప్లస్ స్టార్టప్స్ క్రియేట్ అయినాయి బికాస్ ఆఫ్ దిస్. దట్ ఈస్ ఆల్సో అనదర్ సూపర్ పాయింట్ బికాస్ ఆఫ్ దిస్ PLI స్కీమ్. అండ్ దీనివల్ల మన ONDC, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్గా కూడా భయంకరంగా ఇండియాకి గ్రోత్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ PLI. సో డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ ప్రోగ్రామ్స్, డిజిటల్ కంపెనీస్ ఓవరాల్గా ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయింది అంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ అవర్ గ్లోబల్ వాల్యూ చైన్ ఆఫ్ ఇండియన్ నెట్వర్క్ చైన్ సూపర్గా ఎక్సలెంట్ అయిపోయింది అనమాట. సో ద వాల్యూ ఫర్ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ సెక్టర్స్, దిస్ GVC భయంకరంగా పెరిగింది. సో వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్స్ విల్ ఇంక్రీజ్, వాల్యూ ఆఫ్ ఇండియన్ కార్పొరేషన్ విల్ ఇంక్రీజ్, అండ్ వాల్యూ ఆఫ్ ద ఎకానమీ ఇంక్రీజెస్, అండ్ దానివల్ల మనం మస్తు డబ్బులు వస్తాయి. అది మేజర్ గేమ్. సో దట్ ఈస్ అనాలిసిస్ ఆఫ్ దిస్ PLI ఆర్టికల్. సో చెప్పినట్టుగా ఈ PLI చెప్పాను కదా, ఇది PLI అంటే ఏంటిది అనేది మెన్షన్ చేశాను, కాన్సెప్ట్ ఏంటో మెన్షన్ చేశాను, ఈ 1 lakh ఏ ఫీల్డ్స్లో చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ప్రీవియస్ డేటా ఏంటిది, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. అది కాకుండా మీకు నోట్స్ ప్రొవైడ్ చేశాను. అసలు PLI అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ అవుతుంది, ONDC. దీంట్లో నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రాసెస్ 326 million ఆర్డర్స్ యాజ్ ఆఫ్ అక్టోబర్, 21 lakh జాబ్స్, 12.3 lakh పీపుల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, DPI మంచిగా పెరిగింది, IIP ఇంక్రీజ్ అయింది, స్మాల్ సెల్లర్స్ కి మంచిది, MSMEs కి మంచిది, రూరల్ ఆంటర్ప్రినర్స్ కి మంచిది. ఇవన్నీ PLI డ్రివెన్ చైన్స్ ఇవన్నీ. అండ్ దాని తర్వాత డిజిటల్ ఎనేబుల్డ్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్ సిస్టమ్స్ కి ఇండియా షిఫ్ట్ అయింది, గ్లోబల్ గా దాని వాల్యూ పెంచుకుందని చెప్పేసి చెప్పొచ్చు బికాస్ ఆఫ్ దిస్ PLI స్కీమ్స్. ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పంపించు. నెక్స్ట్ ఇంపార్టెంట్, టెక్నికలీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ AI మస్ట్ పే. AI కంపెనీస్ పేమెంట్ చేయాలి అనేది ఓవరాల్ ఇష్యూ. సో దీన్ని ఒక SNTకి చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఫస్ట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. అసలు కాంటెక్స్ట్ ఏంటి? బేసికల్గా AI కంపెనీస్ ఇంటర్నెట్ని దాంట్లో ఉన్న డేటాని బీభత్సంగా వాడుతున్నారు, హ్యూజ్గా వాడుతున్నారు. ఎందుకంటే ఈ AI uses the concept of using, because AI companies use LLMs. అంటే they use the modules of large language models క్రియేట్ చేయడానికి వాడతాయి మాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడాలంటే GPUs, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్ భయంకరంగా ఎక్కువగా ఉంటుంది. ఈ GPUs భయంకరమైన డేటా ప్లస్ ఎనర్జీ రెండు భయంకరంగా వాడుకుంటాయి. సో AI కంపెనీస్ ఉన్న మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా వీటికి వాడేయడం వల్ల ఎక్కువ ఎనర్జీని, డేటాని వాడేస్తున్నాయి. ఓకే, దీన్ని వాడేది ఎవరు? బేసికల్గా న్యూస్ వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు, ఓపెన్ నెట్వర్క్లో ఉన్న బ్లాగర్స్ వాళ్ళు బీభత్సంగా వాడతారు డేటా గురించి, టు ఫైండ్ అవుట్ ఆల్ ద డేటా రిలవెంట్ టు ఇట్ అన్నిటికి. అండ్ దీనివల్ల రైటర్స్, క్రియేటర్స్ అండ్ ఫిల్మ్స్ వాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్స్, వీళ్ళందరూ కూడా భయంకరంగా ఇంటర్నెట్ని వాడేస్తున్నారు. సో క్వశ్చన్ ఏంటిది? ఈ AI కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి పేమెంట్ చేయాలా వద్దా? షుడ్ పేమెంట్ బి డన్ టు దీస్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ద ఇంటర్నెట్ టు క్రియేట్ బ్లాగ్స్ ఫర్ దోస్ AI కంపెనీస్? సో
దీనివల్ల నాట్ జస్ట్ ఇన్ ఇండియా, గ్లోబల్లీ కూడా అరైజ్ అయ్యే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏఐ కాపీరైట్ ఇష్యూ. ఇక్కడున్న మేజర్ ప్రాబ్లం కాపీరైట్స్ ఇష్యూ. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇండియా లెవెల్ బట్ అట్ గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండింగ్ టాపిక్, ఏఐ కాపీరైట్స్ రూల్స్. సో ఎందుకంటే ఈ క్రియేటర్స్ అందరు కూడా ఈ ఏఐ కంపెనీస్లో వచ్చిన డేటాని వాడుకుని వాళ్ళ ఛానల్స్ని వాళ్ళని పే చేస్తున్నారు. కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అప్పుడు ఆ ఏఐ కంపెనీస్ ఈ రైటర్స్కి వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వాలా, లార్జ్ ఇంటర్నెట్ వాడుతున్నందుకు గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు కట్టాలా అనేది ఓవరాల్ క్రక్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎస్ఎన్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దీంట్లో వచ్చిన ఖతర్నాక్ సొల్యూషన్ ఏమంటున్నారంటే, ఈ ఏఐ కంపెనీస్ను జనరల్గా ఉన్న డేటాని వాడుతున్నారు కాబట్టి దీస్ ఏఐ కంపెనీస్ షుడ్ స్టార్ట్ పేయింగ్ సంథింగ్ కాల్డ్ రాయల్టీస్. ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో ఈ రాయల్టీస్ వీళ్ళకి పే చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆథర్ని, నేను ఒక బుక్ క్రియేట్ చేశాను, పబ్లిషరు దాన్ని అమ్మి పెడతాడు. అమ్మి పెట్టినప్పుడు ఏమవుతుంది, పబ్లిషర్కి డబ్బులు వస్తాయి, కానీ నాకేమొస్తుంది, రాయల్టీ వస్తుంది. ఎందుకంటే ప్రతి అమ్మిన బుక్, ఫర్ ఎగ్జాంపుల్ నా బుక్ ఒకటి 100 రూపాయలు పోతున్నాను, 100 రూపాయలు నా పర్సంటేజ్ 25% రాయల్టీ అని అనుకో. పబ్లిషర్ ఆ బుక్ని వాడు 200 అమ్ముకొని 300 అమ్ముకొని నాకు సంబంధం లేదు. బుక్ మీద ఉన్న కాస్ట్ 100 రూపాయలు ఉంటే దాంట్లో ఖచ్చితంగా నాకు 25 రూపీస్ నాకు రావాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రాయల్టీ. ఎవరికైతే తెలియదో ఇది తెలుసుకోండి. రాయల్టీ ఈజ్ నథింగ్ బట్ బికాస్ ఐ ఆమ్ ద ప్రైమ్ రైటర్, నేను రాశాను కాబట్టి నా రైటింగ్ వల్ల నీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి నీకు వచ్చే బెనిఫిట్లో నాకు కొంచెం షేర్ కావాలి, నాకు కమిషన్ కావాలి. దట్ కమిషన్ ఇస్ కాల్డ్ రాయల్టీ. సో అట్లానే ఏ కంపెనీస్కి రాసే రైటర్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఉన్న డేటాని కలెక్ట్ చేసి దాన్ని కొంచెం మసాలా యాడ్ చేసి ఏ కంపెనీస్ సైట్స్లో పెట్టడం జరుగుతుంది. ఏ కంపెనీస్ వాళ్ళు డబ్బులు మంచిగా సంపాదించుకుంటారు, కానీ ఈ రైటర్స్ పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళు ఏమన్నారంటే రాయల్టీస్ని పే చేయండి రాబాయ్ మీరు వీళ్ళకి అని చెప్పేసి ఓవరాల్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ కంటెంట్ ఏదైతే క్రియేట్ అవుతుందో దీంట్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్. ఇది గ్లోబల్గా ఏ కంపెనీస్ పెట్టిన పెద్ద ప్రాబ్లం. సో ఎందుకంటే బేసికల్గా ఏం చేస్తుంది, ఇట్ రీప్రొడ్యూసర్స్ మీ థింకింగ్ ప్యాటర్న్స్ ప్రకారంగా డేటా క్రియేట్ చేయడము, ఎక్కడి నుంచో తీసుకున్న డేటా తీసుకుని క్రియేట్ చేస్తూ ఉంటుంది. క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు నచ్చిన మోడల్లో క్రియేట్ చేస్తుంది, కానీ కంటెంట్ అనేది వేరే డిఫరెంట్ సైట్స్ నుంచి తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రతి ఒక్క సైట్కి ఒక కాపీరైట్ ఇష్యూ ఉంటుంది. సో మనం వాడే డేటా వేరే సైట్స్ నుంచి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకుంటాం కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ గ్లోబల్గా ప్రే అవుతుంది. ఎందుకంటే యూ కెనాట్ అవాయిడ్ దట్. దట్స్ కాల్డ్ ఏఐ స్క్రాపింగ్. సో ఏఐ వాట్ ఈస్ ఇట్ డూ ఇస్ ఇట్ స్క్రాప్స్ అవుట్ డేటా and then creates a model which is not replicable with respect to the original model, but the major content is being taken without the permission of the original owner. అందుకే ప్రాబ్లమ్ ఆఫ్ ఏఐ కాపీరైట్ ఇష్యూ అనేది అందుకే బేసిక్గా జరుగుతుందని మనం చెప్పొచ్చు. సో దీనివల్ల ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇష్యూ ఆఫ్ కాపీరైట్స్ వర్సెస్ క్రియేటర్ రైట్స్, వీటి వల్ల ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఎథిక్స్కి చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ పేపర్కి చాలా ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. సో ఈ పరంగా దిస్ ఆర్టికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏఐ మోడలింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడడం, జీపీయూ టెక్నిక్స్ వాడడం, ఎనర్జీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దే ఆర్ ఆస్కింగ్ టు పే రాయల్టీస్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దీంట్లోంచి మ్యాక్సిమం ఒక ఎథిక్స్ క్వశ్చన్ లేకపోతే ఎస్ఏ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి కావాల్సిన నోట్స్ ఏఐ మోడల్స్, LLMs rely huge volumes of internet. DPIIT has released working paper on AI and copyright. So AI tools may continue scrapping. Framework proposes non-profit copyright. Payments to creators depends on the revenue generated by that AI company. Fair royalty ఇవ్వాలి. No constant judicial position లేదు. Revenue ఎట్లా షేర్ చేసుకోవాలో there is no particular law. Regulatory system లేదు. Risks పెరుగుతాయి. దానివల్ల వైట్ పేపర్ అండ్ ఇండస్ట్రీ డిసెంట్ కాల్ ఫర్ కొలాబరేటివ్ మోడల్స్ ఇన్వాల్వింగ్ publishers, tech firms as well as AI units అని చెప్పడం జరుగుతుంది. So end of the video, mains and prelims questions, please try to answer them. Next important topic for today, Amazon to invest $35 billion in India. ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది, దేంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది, that is a whole game. So first let's talk about Amazon company. Amazon
$35 billion ఇన్వెస్ట్మెంట్. సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది బేసికల్గా? వేర్ డస్ ఇట్ వాంట్ టు ఇన్వెస్ట్? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ అమెజాన్ కంపెనీ అని మనం చూసుకోవాలి. సో బేసికల్గా ఫోకస్ ఏరియాస్ ఏంటంటే క్లౌడ్ సర్వీసెస్, దీంట్నే ఏమంటారంటే AWS అంటారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, మొత్తం సిస్టమ్ అంతా దీని మీద అమెజాన్ వర్క్స్ ఆన్ AWS ఓన్లీ. అదొక టూల్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ అది. నెక్స్ట్ ఇట్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఆన్ AI infrastructure. That's the second core area where Amazon wants to invest. Then logistics and retail market lo than expansion. So the focus areas are these basically. It wants to invest in cloud services, AI infrastructure. It wants to invest in logistics. It wants to invest in retail expansion. So, revealing, it has used a platform called Sambhav. So, this is a prelims question which a chance untundi, because it has used, Amazon is investing huge amount of money for using the platform called Sambhav. Okay, that's the basic point. సో దీనివల్ల ఇండియాకి ఏమొస్తుంది? వాట్ విల్ ఇండియా గెట్ అవుట్ ఆఫ్ దిస్? సో దీనివల్ల ఇండియాకి ఏంటి? వాట్ ఈస్ దట్ ఇండియాకి గెయిన్ ఏంటి? ఫస్ట్ థింగ్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ పెనట్రేషన్. So everyone starts using Amazon products, and then digital penetration perutundi, and this creates high digital economy. It creates the concept of high digital economy for India. That is the advantage for India. Okay, so ఈ హై డిజిటల్ ఎకానమీ రావాలి అంటే దిస్ ఆటోమేటికలీ అట్రాక్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కావాలి. సో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు బేసికల్గా ఇట్లాంటి ఫీల్డ్స్లో? అట్రాక్ట్స్ బిగ్ టెక్ కంపెనీస్. It attracts these big tech companies to work in India. మన దేశంలో ఈ బిగ్ టెక్ కంపెనీస్ భయంకరంగా మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దే స్టార్ట్ బిల్డింగ్ దేర్ ఓన్ కంపెనీస్ అండ్ ఆల్ దట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా విల్ బికమ్ ద ఫ్యూచర్ క్లౌడ్ సర్వీసెస్కి హబ్ కింద తయారవుతుంది. ఇట్ క్రియేట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ హబ్. It creates the concept of cloud hub. So India will become the future cloud hub అని మనం చెప్పచ్చు. దీనివల్ల ఎక్స్పెక్టెడ్ ఒకసారి హబ్ అయిన తర్వాత ఆబ్వియస్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎవ్రీథింగ్ గెట్స్ క్రియేటెడ్. సో ఈ క్లౌడ్ హబ్ ద్వారా వన్స్ ఇండియా బికమ్స్ ఒక క్లౌడ్ బేస్డ్ కంపెనీస్కి హబ్ అయినప్పుడు ఎక్స్పెక్టెడ్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా క్లౌడ్ హబ్ అయితే ఇట్ గివ్స్ రైజ్ టు 3.8 మిలియన్ జాబ్స్కి స్కోప్ ఉంటుంది అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. 3.8 మిలియన్ జాబ్స్ విల్ బీ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్. దానివల్ల లాజిస్టిక్స్ కంపెనీస్, వేర్ హౌసింగ్ కంపెనీస్, లాజిస్టిక్ కంపెనీస్, వేర్ హౌసింగ్ కంపెనీస్, దాని తర్వాత ఎంఎస్ఎంఈ కంపెనీస్కి ఇవన్నీ కూడా పెద్ద ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ప్లస్ బూస్ట్ కూడా వస్తుంది ఇన్ దీస్ ఏరియాస్. ఒక్కసారి క్లౌడ్ హబ్ అయిపోతుంది. దీనివల్ల
దీనివల్ల ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే మనకి అదర్ పరంగా ఇండియా పరంగా మనకి ఓవరాల్ బెనిఫిట్స్ ఏమవుతుందంటే ఏఐ అడాప్షన్ సెంటర్ కింద మనకి తయారవుతుంది అనమాట. ఫ్యూచర్ అంతా ఏఐ మీద ఉంది కాబట్టి కంట్రోల్ మన చేతిలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత డిజిటల్ కామర్స్, భయంకరంగా ఎక్స్పాండ్ అవుతుంది. That's another advantage we are going to have because of that. And క్లౌడ్ ఇన్ఫ్రాని అప్స్కేల్ చేయొచ్చు. దానివల్ల more foreign players and FIIs will start getting attracted towards this. So that brings more paisa into the economy. Money and investments will start happening in India. And వీటిని ఒక్కసారి అప్స్కేల్ చేసుకోమని స్మార్ట్గా మనం ఏం చేయాలంటే, స్మార్ట్ మూవ్ ఏంటంటే మనము శాటిలైట్ సెంటర్స్ లాగా స్మాల్ స్కేల్ ఏఐ హబ్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఎస్పెషలీ హబ్స్ టు ద రూరల్ సైడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ డిజిటైజేషన్, రూరల్ అండ్ అర్బన్ ఎక్స్పాన్షన్, అప్స్కేలింగ్ అండ్ మోర్ ఎకానమీ, మోర్ జాబ్స్, ఫ్యూచర్గా మనదే బేస్ అవుతుంది. బయట నుంచి డబ్బులు లోపలికి వస్తాయి, మన జీడిపి పెరుగుతుంది, మన ఇండియన్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ హౌ యూ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ $35 billion ఇన్వెస్ట్మెంట్ దట్ మిస్టర్ అమెజాన్ ఇస్ డూయింగ్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా ప్రొవైడ్ చేశాను. ఎక్స్పోర్ట్, సో కీస్టోన్ రీసెర్చ్ రిపోర్ట్ ఇది హైలైట్ చేస్తుంది. అమెజాన్స్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్, ఇండియాస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ బై 2030, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇండ్యూస్డ్ యాజ్ వెల్ యాజ్ సీజనల్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం, జాబ్స్ క్రియేట్ చేసుకోవడం. లార్జ్ రిటైలర్ గ్రూప్స్ నుంచి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది, స్కెప్టిజం ఉంది. ఇది అన్లైక్ మైక్రోసాఫ్ట్స్ ఇన్వెస్ట్మెంట్ వేర్ గవర్నమెంట్ వాజ్ లిటిల్ బిట్ మ్యూట్, మోడీ గారు అయితే దీనికి ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. సో దట్స్ ద హోల్ గేమ్. ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పంపించాం. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ టాపిక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. Therefore, notes is very important. So I will tell you where is the scope of getting a question. Indian Air Force marks 97 victory with spectacular flying display at Mohanbari. This is the most important place. So Mohanbari ni map cheskondi. And regional surroundings ento chudandi. Surroundings ento ఒకసారి చూసుకోండి. అది sufficient. So దీంట్లో మనకి notes important. So Indian Air Force commemorated India's decisive victory in 1907 Indo-Pak War, which led to the creation of Bangladesh. E-collaboration took place at Mohanbari Air Force Station, Ekkada, Dibrugarh, Assam. Therefore, this is important for your prelims. It's a strategic location for 1971 Eastern Theatre operations ki chala chala important. So, what does it honor? The courage and the precision at which we have taken decision about the 1971 war. So, Air Marshal AP Singh garu, సీనియర్ మిలిటరీ లీడర్స్, వెటరన్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 1971 వార్ వెటరన్స్ ఒక ఎమోషనల్ డెప్త్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ హ్యాండ్ రీకలెక్షన్ ఆఫ్ ద మిషన్స్ ఎలా చేశారు అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో అస్సామ్స్ అటెండెన్స్ సింబలైజ్ ద రీజన్స్ క్రిటికల్ రోల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్స్ ఈస్టర్న్ కమాండ్కి. అస్సాం బేస్ కాబట్టి హౌ అస్సాం స్టూడ్ యాజ్ అ స్ట్రాంగ్ పాయింట్ అండ్ సపోర్టెడ్ అవర్ కంట్రీ, ఎస్పెషల్లీ క్రియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్కి అగేన్స్ట్ పాకిస్తాన్. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్, ఎయిర్క్రాఫ్ట్ డిస్ప్లే మిషన్ రీక్రియేషన్స్. స్పెక్టాక్యులర్ ఫ్లయింగ్ డిస్ప్లే చేశారు విత్ Su-30 MKI, C-130, Dornier, A-32, Chinook, Mi-17, advanced light helicopters and Cheetah. వీటితో they have created the whole show, air show. Operations that were turning points of 1907, దీంట్లో టంగేల్ ఎయిర్ డ్రాప్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ డేరింగ్ హెలిబార్న్ ఎయిర్ డ్రాప్. అక్కడి నుంచి డ్రాప్ అవుతారు. పారా ఆపరేషన్, అది ఎయిర్ బార్న్ పారా ఆపరేషన్. డైరెక్ట్గా ఎనిమీ టెరిటరీలోకి వెళ్తుంది, కట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫోర్సెస్ టువర్ క్రియేషన్ ఆఫ్ ఢాకా.
So this is a very, very important question for your prelims. They might ask you, what do you mean by this Tangali airdrop? అనే దాని మీద క్వశ్చన్ వస్తుంది అన్నమాట. తంగాలి ఎయిర్ డ్రాప్. వాట్ ఈస్ దిస్ అనే క్వశ్చన్ అడగచ్చు. అది కాకుండా మేఘ్నా రివర్ క్రాసింగ్, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రివర్. మేఘ్నా రివర్ క్రాసింగ్ ఫేమస్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హెలికాప్టర్ బోర్న్ ట్రూప్ మూమెంట్స్ వితౌట్ బ్రిడ్జెస్ లేవు, enabling Indian soldiers to advance faster. So that is the advantage of this Meghna river crossing, helicopter crossing. Next, this is also very good scope for prelims question coming in. So attack on Governor's House, Dhaka showed India's air superiority by targeting the nerve centers of the enemy's administrative control in Mani Chapachu because of this. So highlights India's military professionalism, humanitarian objective, civil military connection, remains of swift 13-day war, one of the shortest and the most decisive world military history law. This is 13-day war to create a country. Therefore, it becomes very important. It's a tribute to cooperation between Army, Navy, Air Force and Mukti Bahini and local population JPC. You can add this as mains key. You can say that. And it's also a very proud moment that within 13 days, we were able to give East Pakistan, which is Bangladesh. So that is the whole point. So, E. Mohangari and place Dirugar, Assam. Very important. End of the video, mains and prelims questions, answer is punched. Next important topic for today is Delhi offers best ever, but India is a hard nut to crack. US Trade Chief చెప్పాడు. Today visit గురించి Foreign Secretary Vikram Misri and US Deputy Trade Representative Rick Switzer న్యూఢిల్లీలో కలవడం జరిగింది. సో దీంట్లో కాంటెక్స్ట్ ఏంటిదంటే బేసికల్గా మనల్ని కన్విన్స్ చేయడం కష్టం అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో దీన్ని మనం డిఫరెంట్ కాంటెక్స్లో అర్థం చేసుకోవాలి. బేసికల్గా వీఆర్ లుకింగ్ ఫర్ యుఎస్టిఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా బెస్ట్ ఎవర్ ప్రపోజల్స్ ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ అ హార్డ్ నట్ టు క్రాక్ అంటే వాళ్ళకి డీల్ యాక్చువల్గా వాళ్ళు సెట్ కావాలని మనం క్లియర్గా చెప్పొచ్చు. బేసికల్గా దే డిస్కస్డ్ అబౌట్ డిజిటల్ రూల్స్, టారిఫ్స్ గురించి బేసికల్గా ఎక్కువ డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వాళ్ళు చూసుకోవాల్సిన ఏంటంటే అగ్రికల్చర్ యాక్సెస్, ఈ బేసిక్ పాయింట్స్ మీద ఎక్కువ స్టడీ చేయడం జరిగింది. సో దీంట్లో మనము ఇండియా యుఎస్ ఏ ఫీల్డ్స్లో వాళ్ళు అసలు గేమ్ ఆడబోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద గేమ్ బిహైండ్ ఇట్? బేసికల్గా they are talking about agriculture trade ఒకటి, సెకండ్ they are talking about digital markets, and ఈ రెండు మేజర్గా కాకుండా they are also concentrating on market access, complete market access, and they also talked about procedures. వీటి మీద బేసిక్ కాన్సన్ట్రేషన్. ఈ నాలుగిటి మీద ఓవరాల్ గేమ్ అంతా కూడా మాట్లాడడం అనేది జరిగిందని మనం క్లియర్గా చెప్పచ్చు బేసికల్గా. సో దీంట్లో ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంది అగ్రికల్చర్ ట్రేడ్లో చూసుకుంటే దే వర్ స్పీకింగ్ అబౌట్ యాపిల్స్, మీటు ప్లస్ agriculture trade law. Apples, meat is one thing that they discussed about, and then almonds, dairies, dairy products. ఇవి బేసికల్గా కాన్సన్ట్రేషన్, వీటి మీద ట్రేడ్ చేద్దాం బై అని చెప్పేసి ఓవరాల్గా డిస్కషన్ చేయడం జరిగింది. అండ్ దే బేసికలీ ఇంకొక మేజర్ కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ ఎంఎస్పి రిజైమ్ అంది ఉంది కాబట్టి వీటి గురించి ఏమైనా చేయొచ్చా అబ్బాయి అని చెప్పేసి వీరిద్దరూ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది బేసికల్గా అగ్రికల్చర్ మార్కెట్. ఓకే, చాలా మంచిది. అయితే నెక్స్ట్ వాళ్ళు డిస్కస్ చేసింది డిజిటల్ మార్కెట్లో దే ఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ యాక్సెస్ ఒకటి, ప్లస్ మార్కెట్ ఫ్లో ఒకటి, ప్లస్ they were talking about
డిజిటల్ డేటా ప్రొటెక్షన్ ప్లస్ సావర్నిటీ. డిజిటల్ సావర్నిటీ గురించి డిస్కషన్స్ జరిగినాయి అని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఓకే, ఇవి కాకుండా వాళ్ళకి ఇంకా కోరికలు ఉన్నాయి. వాళ్ళకి ఆ కోరికలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మార్కెట్ యాక్సెస్ ప్రకారంగా చూసుకుంటే వాట్ ఈస్ ద మార్కెట్ దట్ దే వాంట్ టు యాక్సెస్ అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ అదర్ మార్కెట్స్ ఇస్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్పి, అంటే జనరలైజ్డ్ సిస్టమాటిక్ స్ట్రాటజిక్ ప్రిఫరెన్స్ కావాలి. ఇది 2019లో దీన్ని స్టాప్ చేయడం జరిగింది బేసికల్గా. సో మళ్ళీ జిఎస్పిని రివైవ్ చేసుకోవాలి అనేది యుఎస్ వాళ్ళ కోరిక. సో ఈ ప్రొసీజర్స్లో వాళ్ళు మాట్లాడుకున్న మేజర్ ఐడియా రెగ్యులేటరీ ప్రాక్టీసెస్ని కొంచెం పెంచుకోవాలి మన ఇద్దరం, ఎస్పెషలీ టారిఫ్ వార్ నుంచి బయటపడడానికి అని చెప్పేసి బేసికల్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా దీస్ ఆర్ ది ఐటమ్స్ దట్ దే డిస్కస్డ్. అయితే ఇండియా వాళ్ళు ఏమన్నారంటే బాబు ఎంఎస్పి రిజైమ్ని పెద్దగా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎందుకు? వై ఎంఎస్పి రిజైమ్ నాట్ చేంజ్? వై? బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్మాల్ ఫార్మర్స్. మా స్మాల్ ఫార్మర్స్ ఎక్కడ ఎఫెక్ట్ కాకూడదు. సో ఇది సూపర్గా చాలా స్ట్రాంగ్గా స్ట్రింజెంట్గా చెప్పారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ అ హార్డ్ నట్ షెల్ టు క్రాక్, ఈజీగా బ్రేక్ చేయలేం ఇండియన్స్ని అని చెప్పేసి యుఎస్ వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు. ఇది కాకుండా ఐటీ సెక్టరు, ఫార్మా అండ్ టెక్స్టైల్స్ వీటి మీద డీల్స్ మాట్లాడుకోవడానికి ట్రై చేశారు, కానీ ఇండియా ఎక్కడ బల్జ్ కాలేదు ఎక్కడ. అండ్ వీటితో పాటు స్టీల్ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. స్టీల్ ఇండస్ట్రీ ఇస్ ద న్యూ థింగ్ ఇన్ ద మార్కెట్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ బీన్ ప్లానింగ్ వెరీ సీరియస్లీ. సో అది గేమ్. స్టీల్ ఇండస్ట్రీ గురించి ఫుల్గా చేసుకోవడానికి ఓవరాల్ ఐడియా. అండ్ ఆఫ్ కోర్స్ వీటితో పాటు దే ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఏఐ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, రెన్యూబుల్స్, బ్యాటరీస్, వీటి మీద ఫుల్గా డిస్కస్ చేసుకుని బేసికల్గా దే ఆర్ టాకింగ్ అబౌట్ మన ఇండియన్స్ క్లియర్గా ఇండియన్ అటానమీ గురించి ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయడం చేస్తున్నారు. మీరు కాకపోతే మాకు చాలా మార్కెట్స్ ఉన్నాయి ప్రపంచంలో, సో మీరేం ఎక్కువ కథలు పడద్దు అని క్లియర్గా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ గేమ్. సో బేసికల్గా ఇండియాకి ఇప్పుడు యుఎస్కి ఇండియా ఎందుకు అవసరం? బేసికల్గా ఓన్లీ టు మేక్ ష్యూర్ దట్ చైనా ఈస్ నాట్ రైజింగ్. ఈ చైనా రైజింగ్ అనేది జరగకూడదు. అందుకే ఇండియా అండ్ యుఎస్ ఆర్ ప్లేయింగ్ దేర్ ఓన్ స్ట్రాటజిక్ ప్లాన్ అది. సో బేసికల్గా దీస్ ఆర్ ది ఐటమ్స్ దట్ వాస్ డిస్కస్డ్. ఇది మనకు తెలుసుకుంటే చాలు. దీనికి కావాల్సిన నోట్స్ అగ్రికల్చర్ పరంగా డిజిటల్ ట్రేడ్ ఇన్ ఇండియా ఏంటిది, ఇండియా ఎట్లా, USTR రిపోర్ట్స్ హైలైట్ ఇష్యూస్ విత్ ఫ్రీక్వెంట్ NTB, స్ట్రిక్ట్ ఇంపోర్ట్ రూల్స్, డైరీ అగ్రికల్చర్ గూడ్స్, నీడ్ టు ప్రొటెక్ట్ మైక్రో స్మాల్ MSMEs ప్రొటెక్ట్ చేసుకోవాలి మేము, యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్వీసెస్, ఫార్మస్యూటికల్, స్టీల్స్ అండ్ టెక్స్టైల్స్, మెయింటైనింగ్ అడిక్వేట్ పాలసీ స్పేస్ అండర్ WTOలో చేయాలని చెప్పేసి యుఎస్ వాళ్ళు ఏదో గోలబెట్టారు, మనం పెద్దగా ఏం పట్టించుకోలేదు. పొలిటికల్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో మైక్రోసాఫ్ట్ రీసెంట్ ఇన్వెస్ట్మెంట్, అమెజాన్స్ ఇన్వెస్ట్మెంట్, ఈ మైక్రోసాఫ్ట్ది మనం నిన్ననే చూసాము $17.5 billion, అమెజాన్స్ ఇన్వెస్ట్మెంట్ $35 billion. ఇవన్నీ రీటైల్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కంటిన్యూ టు USTR ఇన్ ద స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఫర్ అగ్రికల్చర్, డిజిటల్ ఎకానమీ అండ్ రీటైల్ సెక్టర్స్ అండ్ ట్రేడ్ లిబరలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఓవరాల్ ఐడియా. బట్ హై ఎంఫసిస్ వాస్ ఆన్ సావర్నిటీ, డొమెస్టిక్ స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ ట్రేడ్ అని చెప్పేసి ఇండియా వాళ్ళు గట్టిగా చెప్పాడు. అందుకే దే సెడ్ ఇట్ ఈస్ అ హార్డ్ నట్ షెల్ టు క్రాక్ అని చెప్పడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పంపించాను. టాపిక్ ఫర్ టుడే ఇస్ చైల్డ్ కేర్. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన పేపర్. గ్రోత్ లివర్ దట్ కాంట్ బి ఇగ్నోర్డ్. చైల్డ్ కేర్ని ఇగ్నోర్ చేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎక్స్ప్రెస్ పేపర్ నుంచి వచ్చిన ఎడిటోరియల్. సో దీంట్లో కాంటెక్స్ట్ ఏంటిది, కథా కామోషం ఏంటిదో చూద్దాం ఒకసారి. సో బేసికల్గా ద ఇష్యూస్ అబౌట్ చైల్డ్ కేర్, ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు. సో
సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అన్నిటికీ చాలా చాలా పనికొస్తుంది ఇది చైల్డ్ కేర్. ఎస్ఏ కూడా చాలా పనికొస్తుంది. బేసికల్గా అర్బన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇంకా 8% ఉంది, విచ్ ఈస్ వెరీ లో. అది ఫస్ట్ థింగ్ దట్ ది ఆర్టికల్ హ్యాస్ సజెస్టెడ్. లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫీమేల్స్ ఇస్ వెరీ వెరీ లెస్ అర్బన్ సైడ్లో. సో దానివల్ల అసలు దీనికి ఉన్న బిగ్గెస్ట్ బ్యారియర్ ఏంటి? ద రియల్ ప్రాబ్లమ్ ఇస్ చాలామంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని జాబ్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ లేదు. జాబ్ సెక్యూరిటీ ఇస్ ద బిగ్ ఇష్యూ. దీనివల్ల చైల్డ్ కేర్ అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. సో వర్క్ ఫ్యామిలీ లైఫ్ని మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము అనేది మేజర్ ఇష్యూ. వర్క్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. అందుకే ఒక స్ట్రాంగ్ చైల్డ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే లైక్ క్రషెస్ అండ్ ఫుల్ డే చైల్డ్ని చూసుకోవడానికి వర్క్ ఫోర్స్ లేకపోతే చాలా చాలా కష్టం అని చెప్పేసి ప్రాబ్లం అవుతుంది. సో దీంట్లో అబ్జర్వ్ చేసిన మేజర్ డేటా ఏంటంటే చాలామంది విమెన్ బికాస్ ఆఫ్ దిస్ చైల్డ్ కేర్ ఇష్యూ చాలామంది దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇన్ఫార్మల్ జాబ్స్. ఈ ఇన్ఫార్మల్ జాబ్స్లో బేసికల్గా ఏమొస్తాయంటే పార్ట్ టైం లేదా గిగ్ ఎకానమీలో పార్టిసిపేషన్ లేదా మూన్ లైటింగ్ చేస్తున్నారు. వీటితో పాటు ఎవరైతే ఇవన్నీ రిస్క్ చేసి జాబ్స్కి వెళ్తున్నారో ఆల్రెడీ ఫార్మల్ సెక్టర్ ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి, ఫీమేల్స్కి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఇస్ గ్లాస్ సీలింగ్. గ్లాస్ సీలింగ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను కదా. దే కెనాట్ గెట్ ఇన్ టు ద సీనియర్ మేనేజ్మెంట్ బికాస్ సీనియర్ మేనేజ్మెంట్ పైన కనపడుతూ ఉంటుంది, వీళ్ళు ఎదిగే కెపాసిటీ ఉంటుంది, కానీ అక్కడ మగజాతి ఉంటుంది, ఆ మగజాతి ఆడజాతిని దొక్కేస్తూ ఉంటారు, పైనకి రానియరు. సో ఇన్ఫార్మల్ సెక్టర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి గ్లాస్ సీలింగ్ ప్రాబ్లం ఉంది. ఇది ఖచ్చితంగా మనము ఆన్సర్లో మెన్షన్ చేయాల్సిన పాయింట్స్. అది కాకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఈ చైల్డ్ కేర్ సరిగా లేకపోవడం వల్ల వీళ్ళకి సోషల్, హెల్త్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫర్ కిడ్స్. దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ రెండు కూడా చాలా బిస్కెట్ అవుతున్నాయని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ అ మేజర్ థింగ్ దట్ హ్యాస్ బీన్ డిస్కస్డ్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బేసికల్గా యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్. అంగన్వాడీ కల్చర్స్ వీళ్ళని జాబ్స్లోకి ఒక పర్మనెంట్ ఎంప్లాయీషిప్ ఇవ్వాలని చెప్పేసి ఓవరాల్ ఐడియా. దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్ టైమ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళది ఇట్స్ అ హ్యూజ్ నెట్వర్క్. అంగన్వాడీ వర్కర్స్ హెల్ప్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్కి బెనిఫిట్, అంగన్వాడీస్కి బెనిఫిట్, అండ్ వీళ్ళందరూ కూడా ఒక జాబ్, ఎంప్లాయ్మెంట్ విత్ సోషల్ బెనిఫిట్స్, ఈ మూడు కూడా అంగన్వాడీ వర్కర్స్కి దొరుకుతాయి. అండ్ చైల్డ్ ప్రాబ్లమ్ని, ఫీమేల్స్ ప్రాబ్లమ్స్ని కూడా స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో మనకి ఏం చేసుకోవాలంటే అకార్డింగ్ టు దిస్ అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్, ఈ అంగన్వాడీ వర్కర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ అబౌట్ న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్. వాళ్ళు చదువుకుంటారు, పిల్లల్ని చదివిస్తారు. ఎడ్యుకేషన్ అండ్ వీళ్ళకు ఒక చైల్డ్ కేర్ ఇండస్ట్రీ, ఒకటి చైల్డ్ కేర్ ఆథెంటిక్ ఇండస్ట్రీ, అంటే విత్ ప్రాపర్ ఆధార్ కార్డ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆథెంటిక్ ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేయొచ్చు వీళ్ళని వాడుకుని. అండ్ దానివల్ల ఓవరాల్గా వాళ్ళకు కూడా గ్రోత్ ఉంటుంది, ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్క్ ఫోర్స్లో ఉన్న ఉమెన్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ది అడ్వాంటేజెస్, ఈ వర్క్ ఫోర్స్లో ఉన్న ఉమెన్ ఇన్ ఆల్ అంగన్వాడీ కానీ, ఫార్మల్ సెక్టర్ కానీ, ఇన్ఫార్మల్ సెక్టర్ కానీ, దిస్ విల్ బికమ్ అ హ్యూజ్ హ్యూమన్ క్యాపిటల్.
ఎప్పుడైతే హ్యూమన్ క్యాపిటల్ ఫామ్ అయిందో డెమోగ్రఫిక్ డివిడెండ్కి చాలా చాలా అడ్వాంటేజ్. ఎప్పుడైతే డెమోగ్రఫిక్ డివిడెండ్ పెరిగిందో దే ఆర్ కాంట్రిబ్యూట్ అ లాట్ టువర్డ్స్ ద జీడిపి ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి ఓవరాల్గా అనాలిసిస్ ఆఫ్ ది ఆర్టికల్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. చైల్డ్ కేర్ ఇష్యూస్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, లో ఇన్కమ్ అండ్ వర్కింగ్ క్లాస్, దాంట్లో తమిళనాడు ఏం చేసిందో కూడా మెన్షన్ చేశాను. తమిళనాడు ఎర్లీ చైల్డ్హుడ్, ఒడిశాస్ వాట్సాప్ బేస్డ్ థింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, క్వాలిటీ చైల్డ్ కేర్, వర్క్ స్టేబుల్, ఫుల్ టైమ్ జాబ్స్, ఎల్డర్లీ పాపులేషన్, ఫాలింగ్ ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పంపించండి. ఇంపార్టెంట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా ఈస్ దీపావళి ఫెస్టివల్ ఈస్ బీయింగ్ యాడెడ్ ఇన్ టు ద యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్, ఐసిహెచ్ లిస్ట్ అంటారు దీన్ని. సో దీనికి నోట్స్ చాలా ఇంపార్టెంట్. నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ భయంకరంగా ఉంటాయి. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే 3 స్టార్స్ పెడుతున్నాను. సో ఒకసారి నోట్స్ చూద్దాం. దీనికి సంబంధించిన నోట్స్ అఫీషియల్లీ యాడెడ్ ఇంటూ యునెస్కోస్ ఐసిహెచ్. సో దాని మీద క్వశ్చన్ అడిగారు బేసికల్గా, ఎందుకంటే అందరు చదువుతారు. సో లాస్ట్ టైం ఏది యాడ్ చేశారు అనే దాని మీద క్వశ్చన్. అర్లియర్ సక్సెస్ఫుల్ ఎంట్రీస్ లైక్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్. యోగా, కుంభమేళా, రామ్లీలా and Parsi festival, Parsi New Year, Navroz was the last one which was added. Therefore, this has a scope of prelims question coming in. అది కాకుండా దుర్గా పూజ, గర్బా ఇలాంటివి అన్నీ కూడా ఈ ఫెస్టివల్స్ అని యునెస్కోస్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేశారు. సో ఇన్స్క్రిప్షన్ వాజ్ అనౌన్స్డ్ డ్యూరింగ్ యునెస్కోస్ ఐసిహెచ్ సెషన్ హెల్డ్ ఎట్ రెడ్ ఫోర్ట్ అండ్ ఇండియా హోస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. దేర్ఫోర్ దట్ గివ్స్ అ స్కోప్ ఆఫ్ గ్యారంటీగా దీంట్లో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్. Because it is happening for the first time and the most famous Deepavali festival is being added into the list కాబట్టి దానికి స్కోప్ ఆఫ్ ఫిలిమ్స్ క్వశ్చన్ భయంకరంగా పెరుగుతుంది. సో యునెస్కో మీకు తెలిసిందే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని పని ఏంటంటే కల్చరల్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడం, పీస్ని ప్రమోట్ చేయడం, ఎడ్యుకేషన్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ కంట్రీస్ చేసుకుంటే పీస్ఫుల్ వరల్డ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఐడియా. సో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఐసిహెచ్ హైలైట్స్ కల్చరల్ ప్రాక్టీసెస్ విత్ వైడ్ కమ్యూనిటీ యాక్సెప్టెన్స్, హెల్ప్స్ ప్రొటెక్ట్ ట్రెడిషన్స్కి మంచిది. ఈ గ్లోబలైజేషన్లో చాలామంది ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, అవి కాకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడము, మోడర్నైజేషన్ చేయడము అండ్ డిక్లైన్ నుంచి తగ్గించడము. ఫోకస్ ఈస్ లివింగ్ హెరిటేజ్, నాట్ మాన్యుమెంట్స్ ఆర్ బిల్డింగ్స్ బట్ దోస్, ఇదేమో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద వస్తుంది, మాన్యుమెంట్స్ అండ్ బిల్డింగ్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ లివింగ్ హెరిటేజ్, దట్ ఈస్ ఐసిహెచ్. కల్చరల్ హెరిటేజ్లో హ్యూమన్స్ చేసుకునే పార్టిసిపేషన్, ఇది ఫ్యూచర్కి జనరేషన్స్ 100 సంవత్సరాల తర్వాత దీపావళి అంటే మర్చిపోకుండా ప్రొటెక్ట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ఉంటుంది, దాని నామినేషన్స్ ఎవాల్యుయేట్ చేస్తారు, సేఫ్ గార్డింగ్ ప్లాన్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఐసిహెచ్ అండ్ ఫండ్స్ కూడా మస్తు దొరుకుతాయి. దట్ ఈస్ అ గేమ్. దీపావళి ఫుల్ఫిల్స్ యునెస్కోస్ క్రైటీరియా. వాట్ ఈస్ ద క్రైటీరియా? ఇట్స్ అ డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కల్చర్ సెలబ్రేటెడ్ అక్రాస్ ఇండియా అండ్ మెనీ కంట్రీస్. ఇది కాకుండా ఇంటర్ జనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది అదర్, లైక్ లైట్స్, క్రాఫ్ట్స్, రిచువల్స్, స్టోరీస్ ఆఫ్ రామ, కృష్ణ అండ్ లక్ష్మి, ఇవన్నిటిని కూడా ఇంటర్ జనరేషనల్గా సపోర్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. రిచ్ మ్యూజిక్, డాన్స్, థియేటర్ అండ్ స్టోరీ టెలింగ్ ఫార్మ్స్ ది అసోసియేటెడ్ విత్ ఇట్. దీనివల్ల స్ట్రాంగ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా భయంకరంగా ఉంటుంది అండ్ సోషల్ బాండింగ్ కూడా చాలా చాలా బాగుంటుందని ఈ 2 పాయింట్స్ మనం మెయిన్స్కి మెన్షన్ చేయొచ్చు. దానివల్ల రిలీజియన్, కల్చర్, ఎకనామిక్స్ అండ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలుస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ అన్ conglomeration of all these beautiful things so that society remains more and more strong and dedicated అని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ అండ్ ఫిలిమ్స్ క్వశ్చన్స్. ఆ నవరోజ్ అనే ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పార్సీ వాళ్ళ ఫెస్టివల్. లాస్ట్ ఇయర్ యాడ్ చేశారు, ఇయర్ ఏమో దీపావళిని యాడ్ చేయడం జరిగింది. సో యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ అ గేమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎన్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ గ్లయోబ్లాస్టోమా. ఓకే, ఈవిడ పేరు సోఫీ కెన్సిలా. షాపోహాలిక్ అనే ఒక బ్యూటిఫుల్ టీవీ సిరీస్ ఉంది, ఆవిడ డైరెక్ట్ చేసి తీశారు. ఆవిడ ఈ ప్రాబ్లంతో చనిపోవడం జరిగింది రీసెంట్గా. సో ఈ గ్లయోబ్లాస్టోమా మనకి యూపీఎస్సీ యాంగిల్లో చాలా చాలా ఇంపార్టెంట్. బేసికల్గా ఏంటంటే దిస్ గ్లయోబ్లాస్టోమా ఎస్ఎన్టీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ గ్లయోబ్లాస్టోమా.
It is a form of malignant brain tumor. అంటే ఇండైరెక్ట్ గా ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఫాస్టెస్ట్ బ్రెయిన్ క్యాన్సర్. అది బేసికల్. సో గ్లయోబ్లాస్టోమా ఈస్ ద ఫాస్టెస్ట్ బ్రెయిన్ క్యాన్సర్. ఓకే, దాన్నే గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే అంటారన్నమాట, జీబీఎం అంటారన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ జీబీఎం అనే ఒక సిట్యువేషన్. గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్. సో ప్రాబ్లం ఏంటంటే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ జీబీఎంని it has been treated as grade 4 cancer form. Grade 4 cancer form అని హూ డిక్లేర్ చేయడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఈ గ్లాస్టోమా దాని ఫీచర్స్ తెలియాలి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సంథింగ్ కాల్డ్ ఆస్ట్రోసైట్స్. ఈ ఆస్ట్రోసైట్స్ అనేది గ్లయల్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ గ్లయల్ సెల్స్ అనేవి న్యూరాన్ మూమెంట్, అంటే బాడీ ఈజ్ అ న్యూరల్ నెట్వర్క్ కాబట్టి దాంట్లో న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ ఆర్ నథింగ్ బట్ క్రియేటెడ్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఆ సిగ్నల్ సపోర్ట్స్ని ఈ గ్లయల్ సెల్స్ న్యూరాన్స్ని, న్యూరాన్ ఫ్లోని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో దీనికి మనకి స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. ఈ జీబీఎం అనేది బేసికల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ద క్రియేటింగ్ పాయింట్ ఇస్ ఆస్ట్రోసైట్స్. ఎక్కడ దొరుకుతాయి? బేసికల్గా ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గ్లయల్ సెల్స్ దట్ సపోర్ట్స్ న్యూరాన్స్. సో దీంట్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో ఈ గ్లయల్ సెల్స్ వెళ్ళినప్పుడు ఇవి దానికి ఉన్న డేంజరస్ ఫీచర్స్ ఆర్ ఫాస్ట్ ఫీచర్స్ ఏంటంటే దీనివల్ల ఫాస్ట్ గ్రోత్. ఎప్పుడైతే క్యాన్సర్ అంటే ఏంటిది? స్ప్రెడ్డింగ్ ఆఫ్ సెల్స్. భయంకర మియోసిస్ అనే ప్రాసెస్లో చిన్నది పెద్దది టకటకటకమంటూ ఇరిగిపోయి ఇట్ స్టార్ట్ స్ప్రెడింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అన్నిటిని ఎఫెక్ట్ చేసి క్యాన్సర్ ఓవరాల్గా ప్రతి ఒక్క ఆర్గన్లో ఇట్ స్టార్ట్స్. దాన్నే మ్యాలిగ్నెన్సీ అంటారు. దీనికి ఆపోజిట్ ఇట్ ఇస్ కాల్డ్ బినైన్. బినైన్ ట్యూమర్ అంటే ఏంటంటే జస్ట్ సెల్స్ పెరుగుతాయి కానీ అక్కడే ఉండిపోతాయి, లోకలైజ్ అవుతాయి అన్నమాట. సో కట్ చేసి తీసేయచ్చు. కానీ మ్యాలిగ్నెంట్ సెల్ ఉంటే ప్రాబ్లం ఏంటంటే అది ఒక చోట వెళ్ళి ఇంకో సెల్ టచ్ అవ్వగానే ఆ సెల్ కూడా క్యాన్సరస్ అయిపోతుంది, నెక్స్ట్ అది కూడా క్యాన్సరస్ అయిపోతుంది. ఇట్ స్టార్ట్ స్ప్రెడింగ్ అండ్ ఓవరాల్ బాడీ మొత్తం చచ్చిపోతుంది. సో మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ ఆర్ వెరీ డేంజరస్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారన్నమాట వాటిని. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఇస్ కాల్డ్ క్యాన్సర్. బినైన్ ట్యూమర్ ఇస్ నాట్ క్యాన్సర్, ఇట్ కెన్ బి రిమూవ్డ్. సో అది మాట. సో దీంట్లో ఈ గ్లయల్ సెల్స్ ఏమవుతాయంటే ఫాస్ట్గా గ్రో అవుతాయి అండ్ తొందరగా అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఫాస్ట్, వెరీ ఫాస్ట్ ఇన్వేజివ్నెస్ అంటారన్నమాట. అంటే వెళ్ళి వేరే వాటిని అటాక్ చేయడం, ఇన్వేజివ్నెస్ దాని ఫీచర్స్ మాట. సో ఈ గ్లయల్ సెల్స్ ఫాస్ట్ గ్రోత్ ఉంటాయి, ఫాస్ట్గా ఇన్వేడ్ అవుతాయి. అండ్ దీంట్లో ఉన్న ఖతర్నాక్ కాన్సెప్ట్ ఏంటంటే, డేంజరస్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ క్రియేట్స్ న్యూ బ్లడ్ వెజల్స్. కొత్త బ్లడ్ వెజల్స్ని అదే క్రియేట్ చేసుకుంటుంది గ్లయల్ సెల్స్. న్యూ బ్లడ్ వెజల్స్ అదే క్రియేట్ చేస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ యాంజియోజెనిసిస్ అంటారన్నమాట. యాంజియోజెనిసిస్ అంటారన్నమాట. ఇట్ క్రియేషన్ ఆఫ్ ఇట్స్ ఓన్ బ్లడ్ సెల్స్, దట్ ఈస్ కాల్డ్ యాంజియోజెనిసిస్. అందుకే దీన్ని ఏమంటారంటే హూ పరంగా దిస్ ఈస్ కాల్డ్ గ్లయల్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి గ్లయోమాస్ అంటారన్నమాట. దిస్ ఎక్స్ట్రా సెల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్, దట్స్ కాల్డ్ గ్లయోమాస్. సో దిస్ విల్ బి ద స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఎస్ఎన్టీలో అడిగే ఛాన్స్ ఉండొచ్చు. సో
ఈ గ్లయోమాస్ ఎప్పుడైతే క్రియేట్ అయిందే ఇట్ ఈస్ అ ట్యూమర్ అని మనకు అర్థమవుతుంది. సో ట్యూమర్ కమింగ్ ఫ్రమ్ గ్లయల్ సెల్స్ ఈస్ కాల్డ్ గ్లయోమాస్. ట్యూమర్ కమింగ్ ఫ్రమ్ గ్లయో సెల్స్ ఈస్ కాల్డ్ గ్లయోమాస్. సో ఈ గ్లయోమాస్ క్రియేట్ కావడానికి కాజెస్ ఏంటి అది మనం నెక్స్ట్ జాగ్రత్తగా చూడాలి. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దిస్ గ్లయోమాస్? ఈ గ్లయోమాస్ ప్రొడ్యూస్ కావడానికి కాజెస్ ఏంటి? కొంచెం డీప్గా ఉంటుంది బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. TP53 అంటే ట్యూమర్ ప్రోటీన్ అన్నమాట. ట్యూమర్ ప్రోటీన్ 53. That is one reason why this is generated. Next, EGFR. అంటే ఈ EGFR మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ అన్నమాట. That's another important thing that we have to understand. Next is IDH. IDH ఏంటంటే it is called isocretate. It is called isocretate dehydrogenase. These are the reasons why this gliomas is fundamentally formed. TP53 protein adi, ఒకటేమో రిసెప్టర్, ఇంకోటేమో హైడ్రోజినేస్. బేసికల్గా దిస్ కమ్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజింగ్ టు రేడియేషన్. కీమోథెరపీ అవన్నీ చేసినప్పుడు రేడియేషన్కి ఇవి ఇంకా ఎక్సెలరేట్ అవుతాయి. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఇట్. ద ప్రాబ్లమ్ ఇస్ the risk factor and the dangerous factor is no cure. దాన్ని క్యూర్ చేయలేము బేసికల్గా. ఎందుకు క్యూర్ చేయలేము అంటే బేసికల్గా బయాప్సీ చేస్తారు, సిటీ ఎంఆర్ఐ అన్ని తీస్తారు, అన్ని చేస్తారు, సర్జరీలు, కీమోథెరపీ, టార్గెట్ థెరపీ, ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్స్ ఇవన్నీ చేస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే నో క్యూర్ అండ్ దిస్ ట్యూమర్ కెనాట్ బి రిమూవ్డ్ సర్జికల్లీ. సర్జికల్గా తీయడానికి ఏమీ లేదు దీంట్లో. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ దట్ దిస్ క్యాన్సర్ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే దాన్ని సర్జికల్గా రిమూవ్ చేయడం అనేది కుదరదు. బేసికల్గా కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నీ చేసినా సరే ఇట్ డస్ నాట్ వర్క్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. బేసికల్గా సీజర్స్, స్పీచ్ ప్రాబ్లమ్స్, బ్లడ్ కక్కడము, తర్వాత ఎపిలిప్సీలోకి వెళ్ళిపోవడము, పారాలిసిస్ రావడము, ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్స్ పాపం ఈ పేషెంట్స్ ఫేస్ చేయాలి. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ అబౌట్ దిస్. సో యూ మైట్ గెట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ పర్సనాలిటీ చనిపోయారు కాబట్టి దేర్ మైట్ బి అ స్కోప్ ఆఫ్ క్వశ్చన్. దీనికి కావాల్సిన నోట్స్: షాపోహాలిక్, 55 years. సో హర్ కేస్ బ్రాట్ renewed attention to this fast progressing cancer. Grade 4 aristocrates, rapid cell divisions. దాని తర్వాత అన్ని మెన్షన్ చేశాను ఏజ్ రిలేటెడ్. 50 years అబౌవ్ యూజువల్కి వస్తుంది వాళ్ళకి. పర్సనల్ హెడేక్స్, స్పీచ్ డిఫికల్టీ, దాన్ని ఎఫేషియా అంటారు. వీక్నెస్ ఆన్ వన్ సాలిడ్, హెమీపారాసిస్, నాసియా, వామిటింగ్ జరుగుతుంది. అండ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కూడా భయంకరంగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. సో డయాగ్నోసిస్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ట్రీట్మెంట్ ఏమో సర్జరీ, మాక్సిమం సేఫ్ రిడక్షన్, రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ TTF, ట్యూమర్ ట్రీటింగ్ ఫీల్డ్స్, ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీ అన్ని వాడచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద ఇట్ ఇస్ నాట్ క్యూరబుల్ అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద వీడియోలో మెయిన్స్ ఎంట్రన్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ AI on the farm. Sickle Innovations అనే ఒక కంపెనీ, Sickle Innovations and Dayatani Digital win awards for using AI in agriculture and food security. ఇది మనకి SNTకి చాలా చాలా ఇంపార్టెంట్. Therefore, we have to understand the context. Why వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు వీళ్ళు. ఫస్ట్ బేసికల్గా AI ఇన్ ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్, ఇది వాళ్ళు చేశారు. సో దీంట్లో వాళ్ళు ఏఐని ఎట్లా వాడారు? బేసికల్గా వాళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటంటే బేసికల్గా AI
ML మెషిన్ లాంగ్వేజ్ అండ్ శాటిలైట్ ఇమేజరీ. శాటిలైట్ వాడి ఇమేజింగ్ చేశారు, ఇమేజరీ. దీస్ ఆర్ ద 3 things these guys have used for precision farming బేసికల్గా. సో అండ్ దీంతో పాటు రిమోట్ సెన్సింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ యూటిలైజ్డ్ టు మేక్ షూర్ దే బ్రింగ్ సంథింగ్ కాల్డ్ ప్రెసిషన్ ఫార్మింగ్, అంటే పర్ఫెక్ట్ ఫార్మింగ్ అన్నమాట. ప్రెసిషన్ ఫార్మింగ్, ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ అ స్టూడెంట్ హ్యాస్ టు నో. దీంట్లో వాళ్ళు యూజ్ చేసింది ఏఐని వాడుకుని ఫార్మ్స్ని గ్రేడింగ్ అండ్ సార్టింగ్ చేయడం జరిగింది. ఏ ఫార్మ్స్ ఏ లెవెల్ ఏ గ్రేడ్లో ఉన్నాయి, తర్వాత సార్ట్ చేయడం. ఈ ప్రాక్టీసెస్ని ఏఐ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రిపోర్ట్ కలెక్షన్ అంతా కూడా దాని బేస్డ్గా తీసుకొచ్చారు. ఇది కాకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి క్వాలిటీ అండ్ వాళ్ళకి బెటర్ ప్రైజెస్ వస్తాయి దీనివల్ల. సో ఫార్మర్ ఇన్కమ్స్ పెరుగుతాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ దిస్ గ్రేడింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్ యూజింగ్ ఏఐ వల్ల రైతులకి మంచి జరుగుతుంది అండ్ ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ ఉంటుంది. దీనివల్ల పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అవి భయంకరంగా తగ్గుతాయి. దట్ ఈస్ అడ్వాంటేజ్. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా భయంకరంగా తగ్గుతాయి బికాస్ ఆఫ్ దిస్ ప్రెసిషన్ ఫార్మింగ్ టెక్నిక్స్ యూజింగ్ ఏఐ. అండ్ దయాతని డిజిటల్ వాళ్ళు ఏం చేశారంటే, ఇదేమో వీళ్ళు ఏంటది సికిల్ కంపెనీ వాళ్ళు వాడింది ఇది. సో దీంతో పాటు దయాతని డిజిటల్ వాళ్ళు, దయా వాళ్ళు వాడింది శాటిలైట్ ఇమేజరీ. దానివల్ల రిపోర్ట్ కలెక్షన్, డేటా, ఫొటోస్ అన్ని కూడా ఈజీగా తీసి పంపించి దీన్ని కొలాబరేట్ చేయడం జరిగింది. సో దే యూజ్డ్ ఏఐ అండ్ మెషిన్ లాంగ్వేజ్ ఫర్ వాట్, దేనికి వాడారు ఈ రెండు కూడా, అది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో దే యూజ్డ్ ఏఐ అండ్ ఎంఎల్ అంటే మెషిన్ లాంగ్వేజెస్ ఫండమెంటలీ ఫర్ agronomy. They used it for agronomy. అంటే అగ్రికల్చర్ ప్లస్ ఎకానమీ కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ agronomy. agronomy. దీంట్లో ఏమవుతుందంటే క్రాప్ని టెస్ట్ చేస్తారు, సాయిల్ని కూడా టెస్ట్ చేస్తారు అన్నమాట. ఈ ఫీచర్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరూ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇవి తీసుకొచ్చి ఫార్మర్స్కి డైరెక్ట్గా వాట్సాప్లో వచ్చేటట్టు చేయడం జరిగింది. సో క్రాప్ అండ్ సోషల్ సైన్స్. సో ఈ ఏఐని ఎన్ని విధాలుగా వాడుకున్నారు, హౌ డిడ్ దే యూజ్ ఏఐ, ఏఐని ఎన్ని విధాలుగా ఎన్ని డిఫరెన్స్లో వాడుకున్నారు అనేది మనం చూసుకోవాలి. విచ్ ఫీల్డ్స్లో. దీంట్లో వాళ్ళు చేసింది ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ వన్ దే యూజ్డ్ ఇట్ ఏఐ ఫర్ ప్రెసిషన్ ఫార్మింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రెసిషన్ ఫార్మింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ యూజ్డ్ ఏఐ ఫర్. సెకండ్ థింగ్ వాళ్ళు ఏఐని వాడిన పద్ధతి అంటే దే యూజ్డ్ ఇట్ ఫర్ క్రాప్ హెల్త్, పంట హెల్త్, క్రాప్ హెల్త్ మానిటరింగ్. దీనికి వాళ్ళు ఏఐ వాడారు. థర్డ్ ఫీల్డ్ ఇన్ విచ్ దే హ్యావ్ యూజ్డ్ ఫర్ దిస్ ఇస్ ఈల్డ్ ఒకటి ప్లస్ వెదర్ ప్రెడిక్షన్ కి వాడారు. That is what they have used. And fourth area where they used AI is quality grading. ఇవన్నిటితో పాటు వాళ్ళు చేసిన బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటంటే, ఇవన్నీ తీసుకెళ్ళి ఒక సూపర్గా ప్రెసిషన్గా ఒక సప్లై చైన్ నెట్వర్క్ క్రియేట్ చేశారు. రైతులకు ఎక్కడ అమ్మాలి, ఎంత ప్రైస్ వస్తుంది, ఆ డీటెయిల్స్ కూడా. ఒక సప్లై చైన్ నెట్వర్క్ దే హ్యావ్ క్రియేటెడ్ యూజింగ్ దిస్ ఏఐ. అందుకే ఇవన్నీ గ్రేడ్ చేశారు కాబట్టి, ప్రూఫ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే 40% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. కాబట్టి ఇలాంటి న్యూ టెక్నిక్స్ తీసుకొచ్చి ఏఐని వాడుకుని రైతులకి చాలా చేయొచ్చు అని చెప్పేసి బాగుంటుంది. దీనివల్ల ఇండియాకి ఏంటి బెనిఫిట్? అఫ్ కోర్స్ మన రైతులకి బాగుంటుంది, బట్ గ్లోబల్గా
గ్లోబల్గా చూసుకుంటే గ్లోబల్ అండ్ నేషనల్ పరంగా మనకి ఎలా పనికొస్తుంది అని చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టు ప్రొజెక్ట్ ఇండియా దట్ వీఆర్ డూయింగ్ దీస్ ప్రాక్టీసెస్ ఫర్ అవర్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని డ్యామ్ అంటారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి ఇది సూపర్గా పనికొస్తుంది. స్టార్. సెకండ్ వే ఇన్ విచ్ వీ కెన్ ప్రొజెక్ట్ టు ద వరల్డ్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ ఇస్ అవర్ ఇండియా ఏఐ మిషన్కి కూడా డైవర్సిఫైడ్ ఫీల్డ్స్, నాట్ జస్ట్ టెక్నాలజీ అనే కాదు, దానికి మనం చూపించుకోవడానికి మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది టు ద ప్రెసెంట్ వరల్డ్. అండ్ ఫైనల్లీ స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్స్కి ఫార్మర్స్కి డైరెక్ట్గా స్మార్ట్ ఫార్మింగ్ ప్లస్ స్మార్ట్ ఫార్మర్స్ ఇవి క్రియేట్ చేయడానికి మనకి ఓవరాల్గా దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇండియా అట్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఈ గ్రేట్ థింగ్స్ వాళ్ళు ఈ రెండు కంపెనీస్ చేశాయి కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, విచ్ షుడ్ బి అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ టెక్నాలజీ అండ్ ఫార్మర్స్. సో దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. సికిల్ ఇన్నోవేషన్స్ ఏం చేసినాయి, డేటా అండ్ డిజిటల్ వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో దీనికి కావాల్సిన ఎక్స్పెక్టెడ్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఒక గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ వన్, ప్రిస్క్రైబ్డ్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ ఏంటిది, స్కెడ్యూల్స్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ పిఎల్ఐ మీద క్వశ్చన్. నెక్స్ట్ ఏఐ అండ్ కాపీరైట్స్ మీద ఫోకస్ క్వశ్చన్. తర్వాత అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ మీద క్వశ్చన్. తర్వాత తంగాలి ఎయిర్ డ్రాప్ అండ్ మెగా రివర్ క్రాసింగ్ దట్ మీద క్వశ్చన్. నెక్స్ట్ మేజర్ పాయింట్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇండియా యూఎస్కి ఏంటిది, ఫుల్ చైల్డ్ కేర్ సర్వీసెస్ మీద క్వశ్చన్. యునెస్కో 2003 కన్వెన్షన్ ఇంటాంజిబుల్ ఐసిహెచ్ మీద క్వశ్చన్. దాని తర్వాత గ్లయోబ్లాస్టోమా మీద క్వశ్చన్. అండ్ ఫైనలీ ఏఐ ఇన్ అగ్రికల్చర్ మీద క్వశ్చన్. దీనికి ఇక్కడ ప్రెజెంట్ చేశాను. నౌ లెట్స్ లుక్ ఎట్ ఆల్ ద మెయిన్స్ క్వశ్చన్స్ పాసిబుల్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్, జుడిషియల్ రిలక్టెన్స్ టు ప్రిస్క్రైబ్ టైమ్ లైన్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని critically examine in the context of Supreme Court judgments in the rulings of governors without holding the files. Next, PLI మీద critically assess చేయమన్నారు for hub as well as inclusiveness and fiscal sustainability మీద question. Next, discuss the emerging conflict between AI developers, revenue sharing framework and digital ecosystems మీద question, while protection of creator rights కూడా one angle. So discuss చేయమన్నారు. So you have to give a lot of examples. Big tech investments in India promises jobs and digital infrastructure. దాని మీద రెగ్యులర్ ఎసిమెట్రీ అండ్ కమిట్మెంట్ని బేసికల్గా అనలైజ్ చేయమంటున్నాడు విత్ రెస్పెక్ట్ టు ద ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ బీన్ డన్. ఇండియాస్ విక్టరీ ఇన్ 1974 యూజింగ్ ఎగ్జాంపుల్స్, దాన్ని డిస్కస్ చేయమన్నారు విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ పవర్ అండ్ కోర్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్, ఇండియాస్ ట్రేడ్ నెగోసియేషన్స్ విత్ యునైటెడ్ స్టేట్స్ హైలైట్, దాన్ని అనలైజ్ విత్ రెస్పెక్ట్ టు డేటా గవర్నెన్స్, టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్. నెక్స్ట్, డిస్పైట్ ఎవిడెన్స్ దట్ చైల్డ్ కేర్ ఎక్స్పాండ్స్, దీన్ని వాడు క్లియర్గా క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నాడు విత్ మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్, రోల్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ ద ఇన్క్లూషన్ ఆఫ్ దీపావళి ఇన్ యునెస్కోస్ రిప్రజెంటేటివ్, దాన్ని ఏమని చెప్పంటే ఎగ్జామిన్ చేయమన్నాడు విత్ రెస్పెక్ట్ టు కల్చరల్ హెరిటేజ్, డిప్లొమాటిక్ as well as ఎకనామిక్ ఇంప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. నెక్స్ట్, అగ్రెసివ్ క్యాన్సర్స్ లైక్ గ్లైకోస్టోమా, దాన్ని ఏం చేయమన్నాడు బేసికల్గా డిస్కస్ చేయమన్నాడు విత్ సిస్టమిక్ రిఫార్మ్స్ అండ్ ఇట్లాంటి డిసీజెస్ని, హై బర్డెన్ డిసీజ్ని ఎట్లా డీల్ చేయాలి. AI driven innovation ని critically examine చేయమన్నాడు with the yield of forecasting, precision management, especially for small and marginal farmers కి ఎట్లా బెనిఫిషియల్ AI ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. దీన్ని మీరు ఆన్సర్ చేసి మాకు పంపిస్తే నేను కరెక్ట్ చేసి హోల్ టీమ్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. గెట్ రెడీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పైడిపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.